జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఇవి 3 రోజులు జరుగుతాయి అన్నారు. సమావేశాల ఏర్పాట్లను ఆయన పోలీసులు, జీవీఎంసీ అధికారులతో పాటు పరిశీలించారు. జనసేన ఎమ్మెల్యేలు నేతలతో కలిసి సేనాని పోస్టర్లను ఆవిష్కరించారు. 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ ఉంటుంది. ఇక మర్నాడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి వైసీపీపై పోరాటం చేసిన కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశం ఉంటుందని, చివరి రోజు 30న పార్టీ రాష్ట్ర స్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృత స్థాయి భేటీ జరుగుతుంది అని తెలియజేశారు. మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ సమావేశాల్లో మహిళల బాధ్యత, అందరికీ రక్షిత నీరు, ఉపాధి కల్పన తదితర అంశాలతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనపై చర్చించనున్నట్లు తెలిపారు. జనసేన నేతలు, కార్యకర్తలు కూటమిలో మిగిలిన 2 పార్టీల నేతలతో కలిసి ఏ విధంగా పనిచేయాలి, సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి చర్చ జరుగుతుంది అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై తమ అధినేత దిశానిర్దేశం చేస్తారు అని చెప్పారు.